ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందంటూ లీక్ అయిన వీడియో కలకలం రేపుతోంది. కింజరాపు అప్పన్న అనే వ్యక్తితో దివ్వెల మాధురి మాట్లాడిన ఆడియో లీక్ అయింది. దువ్వాడపై దాడులు చేసే ప్రయత్నాలు జరుగుతోందని అప్పన్న అనే వ్యక్తి దివ్వెల మాధురికి ఫోన్లో చెప్పడం కలకలం రేపింది. నరసన్నపేట నిమ్మల జంక్షన్ వద్ద దువ్వాడపై దాడులకు స్కెచ్ వేస్తున్నట్లు ఆయన మాధురితో చెప్పిన ఆడియో లీక్ అయింది. ఇప్పుడు ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పన్న నమస్తే, ఎక్కడున్నావు? అమ్మా నేను పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే. పక్కన ఎవరు లేరు కదా? లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్, కాఫీ దగ్గర. ఏంటి అప్పన్న ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కలగదు, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగ ఉండదురా, మరి ఇక్కడ నరసన్నపేట దాటి వెళ్ళలేడు, ఇక్కడ పైలు వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కూడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ పోలాకి ఎంపీపీ ఆయన ముద్దాడ బైరగి నాయుడు ఆరంగి మురళి ఏదైనా ఇడము అని చెప్తున్నారు. అయితే కొడతారు అంటే మరి రేట్ లేదమ్మా, కొడతారు అది ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసు అనేసాడు. అయిన తర్వాత సరేలే మనం ఊరుకున్నా, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తామా నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మ నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడ్ జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే ఆ వీడియోపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సవాల్ విసిరారు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం నిమ్మడ జంక్షన్ హైవేపై 2 గంటలు ఉంటానన్నాడు. కింజరపు అప్పన్నతో వార్నింగ్ ఇచ్చిన వాళ్లు దమ్ముంటే వచ్చి తనను ఆపాలని సవాల్ విసిరాడు. ప్రజల పక్షాన మాట్లాడితే భయపెడతారా, చంపేస్తారా అంటూ ధర్మాన సోదరులపై ఫైర్ అయ్యారు. నరసన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ, ఇది నిమ్మాడ హైవే ఎగ్జాక్ట్. మరి మంత్రి వచ్చినాడు వాళ్ళు ఊరు. నరసన్నపేట అంటే కృష్ణదాసు వాళ్ళు. మరి కృష్ణదాసు నాకు కింజరాపు అప్పన్న ద్వారా కబురు పెట్టాడు. ఈరోజు హైదరాబాద్ నుంచి చూస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తామని చెప్పారు. సరే మీరేం చేస్తారో. నేను ఈరోజు ఇదిగో నిమ్మాడ జంక్షన్ లో మించుమించు 11:30 అవుతుంది. మరి కొద్ది దూరంలోనే టెక్కలు ఉంది, వెళ్తున్నాను. ఒకవేళ చంపాలి, నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను. వీళ్ళు ఉచ్చ రాజకీయాలని బయట పెట్టారు, మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయట పెట్టారు, మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయట పెట్టారు. అంత మాత్రం చంపేస్తారా? ఓకే, చంపేస్తే దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడని బెదిరిపోతాడని నాకు అప్పన్నతో ఫోన్ చేయించారు. దయచేసి రావద్దు, అలా వెళ్ళిపోమని హైదరాబాద్, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని రావద్దని. అందుకే ఆపాను, ఇక్కడ కారు ఆపాను, ఇక్కడ నిలబడ్డాను. ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నాను. 1 అవర్స్ వెయిట్ చేస్తారు ఇక్కడే. వాళ్ళకి కూడా రండి. మరి పోలీసు వారి దృష్టిలో కూడా ఈ విషయం నేను పెట్టాలి. రేపు ఎస్పీ గారిని కూడా కలుస్తాను, అందరి దృష్టిలో పెడతాను, పత్రికా ముందు కూడా విషయం తెలియజేస్తాను. జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసేస్తారంట. చూద్దాం, అది కూడా నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను, ఇంకా గొంతిప్పి మాట్లాడతాను. ప్రజాస్వామ్యం